హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విజయ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో అన్నం ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 3 గ్లాసులు బియ్యాన్ని వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను. కానీ మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని కడుక్కోవాలి. 1కి 2 సార్లు బాగా బియ్యాన్ని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనకి కావాలనుకుంటే బియ్యంలో కొన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట నానపెట్టుకోవాలి. నానపెట్టుకోవడం వల్ల అన్నం అనేది కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. నానపెట్టుకోకపోతే కొంచెం స్లోగా ఉడుకుతుంది. నేను ఇప్పుడు నానపెట్టుకోవట్లేదు, డైరెక్ట్గా అన్నం వండేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ గ్లాస్తోనే గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ పోయాలి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి 6 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాలి. మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు సిమ్లో కుక్ చేయాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి అన్నాన్ని చెక్ చేసుకోవాలి. అన్నంలో వాటర్ ఉంటే మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు వాటర్ పోయిందాక ఉంచాలి. నాకు ఇక్కడ వాటర్ పోలేదు, అందుకని చెప్పి మళ్ళీ నేను మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాను. 2 నిమిషాల తర్వాత చూస్తే అన్నంలో ఉన్న వాటర్ పోయింది. అన్నం పొడిపొడిలాడుతూ తయారైంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ విజయ ఫుడ్స్.